అధికార దాహానికి అడ్డు అదుపు లేదా? టీడీపీ భూదాహంపై వైసీపీ ఫైర్. రైతుల నోళ్లు కొట్టి పార్టీ ఆఫీసులు కడతారా? వైసీపీ నిలదీత. బగ్గుమన్న నంద్యాల వైసీపీ. మార్కెట్ యార్డు భూముల్లో టీడీపీ ఆఫీసా? మండిపడుతున్న నేతలు. నంద్యాలలో రాజకీయ సెగ రాజుకుంది. రైతుల సంక్షేమం కోసం కేటాయించిన మార్కెట్ యార్డు భూములను టీడీపీ కార్యాలయానికి దారాదత్తం చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భూదాహానికి తెరలేపిందని వారు విమర్శిస్తున్నారు. నంద్యాల నూనెపల్లెలోని వ్యవసాయ మార్కెట్ యార్డు భూముల కేటాయింపు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. కోట్లాది రూపాయల విలువైన 2 ఎకరాల భూమిని టీడీపీ కార్యాలయం కోసం కేటాయించడంపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా టీడీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ రైతుల కోసం ఉన్న మార్కెట్ యార్డు భూమిని టీడీపీ పార్టీ కార్యాలయానికి ఇవ్వడం దారుణమన్నారు. ఎకరాకు కేవలం ఏడాదికి 1000 రూపాయలకే లీజుకు ఇవ్వడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని 33 ఏళ్ల పాటు అప్పనంగా అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. నంద్యాలలో టీడీపీ నేతల భూదాహం ఏ స్థాయికి చేరిందంటే రైతులకు దక్కాల్సిన మార్కెట్ యార్డు స్థలాన్ని కూడా వదలడం లేదు. నూనెపల్లె మార్కెట్ యార్డు పరిధిలోని 2 ఎకరాల స్థలాన్ని టీడీపీ ఆఫీస్ కోసం కేటాయించడం రైతులను వంచడమేనన్నారు. ఎకరాకు 1000 రూపాయల లీజు అంటే అది ప్రభుత్వ ఆస్తిని దోచిపెట్టడం కాదా అని సూటిగా ప్రశ్నించారు. దీనిపై మేము న్యాయ పోరాటం చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంపై రైతులు కూడా ఆందోళన చెందుతున్నారని వారు పేర్కొన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వ నిబంధనలను పక్కన పెట్టి జీవోలు జారీ చేయడంపై వైఎస్ఆర్సీపీ పోరాటం ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. కూటమి సర్కార్పై శిల్ప ఫైర్ అయ్యారు. నంద్యాల అభివృద్ధిని గాలి కుదిరేస్తారని విమర్శ చేశారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఎన్నో అంటే 2 సంవత్సరాలు దాదాపు పూర్తిగా వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం, తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టడం. మరి 2 సంవత్సరాల కాలంలో కూడా ఎటువంటి అభివృద్ధి అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కనపడకపోవడం అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు, చర్చించుకుంటున్నారు. మరి ఇంకొక వైపు సూపర్ 6 అని చెప్పేసి సూపర్ 6 తోటి అధికారంలోకి వచ్చి ఈరోజు సూపర్ 6 గురించి పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి కూడా గమనిస్తాం. మరీ ముఖ్యంగా నంద్యాలలో అయితే రాజకీయం ఎంతసేపు ఉన్నా సరే 2 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా అభివృద్ధి గురించి మాట్లాడరు, సంక్షేమ పథకాల గురించి మాట్లాడరు. మాట్లాడితే పొద్దున్న లేస్తే శిల్పా లేదో మార్కెట్ యార్డ్ని ఆక్రమించుకున్నారన్నట్టుగా మేము నెల రెంట్ కడుతూ నెల గతంలో అగ్రిమెంట్లు అన్నీ కూడా మాకు ఉండి ఎవరు అద్దెకి తీసుకున్నటువంటి షాపులని, శిథిలావస్థకి చేరి కూలిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి షాపులని మా సొంత డబ్బులతోటి ఖర్చు పెట్టి ఆ షాపులన్నీ కూడా దాదాపు పునర్నిర్మించిన పరిస్థితికి తీసుకొచ్చి కుక్కలు, పందులు, బరుగొడ్లు తిరుగుతున్నటువంటి ప్రదేశంలో, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ప్రదేశంలో పేదల కోసం, మరొకసారి చెప్తున్నా, శిల్పాల కోసం కాదు, పేద బడుగు బలహీన వర్గాల ఇబ్బందుల్ని మన శక్తి మేరకు మనం కొంచెం తొలగించడానికి ఏ అవకాశం ఉంటే దాన్ని చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు మా నాన్నగారి టైంలో నెలకొల్పిన సంస్థలు నంది రైతు సమైక్య, లేకపోతే రైతు సహకారి కావచ్చు, లేకపోతే మహిళల్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి మహిళా సహకారి కావచ్చు, లేకపోతే నంద్యాల ప్రాంత ప్రజలందరికీ కూడా ఎంతో కొంత ఉపయోగపడాలని చెప్పి సూపర్ మార్కెట్.
దీంట్లో ఎక్కడా కూడా లాభాల కోసమో ధనార్జన కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కాదు. నేను గతంలో చెప్పినాను, మళ్ళీ చెప్పినాను, వాళ్ళు 100 సార్లు ఏదో దాంట్లోంచి వీళ్ళు మనం ఎంత సంపాదిస్తున్నాం అన్నట్టుగా బయట చెప్తూ ఉంటారు. నేను ఈ రోజు కూడా చెప్తున్నా, సూపర్ మార్కెట్ నిజంగానే 10%, 11% డిస్కౌంట్ ఇచ్చి నడపగలిగేవాడు ఎవరైనా ఉన్నారు అంటే లక్షణంగా వాళ్ళకి అప్పచెప్తాను, నడపమనండి. ఇదే మాదిరిగా వైఎస్ఆర్ కళ్యాణ మండపం గురించి, ఇట్లనే వైఎస్ఆర్ కళ్యాణ మండపం నిర్మించింది ఎవరో మీ అందరికీ తెలుసు. ఆ కళ్యాణ మండపాన్ని నిర్మించిన తర్వాత దాని ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న పరిస్థితి కూడా మీకు తెలుసు. కోర్టుకు వెళితే కోర్టు మాకు అనుకూలంగా ఇచ్చి 25,000 నెలకు కట్టండి అని చెప్పేసి చెప్పిన మాట మీ అందరికీ తెలుసు. అయినా సరే ఈ రోజు వరకు మాకు ఆర్డర్లు రానియకుండా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నారు. 35,000 40,000లో పెళ్లి చేసుకునేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకోవాలంటే 1,20,000 వాస్తవమా కాదా మీరు చెప్పండి. మొన్నటి వరకు మేము అధికారంలో ఉన్నంత వరకు కూడా పెళ్లి చేసుకుంటే 35,000 40,000 మ్యాక్సిమం. ఏది సామ్యానా, టెంట్ సామాన్లు, తర్వాత కుర్చీలు, డెకరేషన్లు అన్ని కలిపి. రెంట్ ఆ రోజు తీసుకున్నదంతా కూడా 5,000 రూపాయలు మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి కలెక్ట్ చేసినారు. దాని తర్వాత మరి ఈరోజు 1,20,000 వాళ్ళు అఫీషియల్ గానే పెట్టినారు. 40,000 ప్లస్ 25,000 అనుకుంటున్నారు. 1,10,000 లేనిది ఈరోజు పెళ్లి చేసే పరిస్థితి లేదు. మరి పేదవారికి మంచి చేసిన వాళ్ళు అయినారా అనేది ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నాను. దీనివల్ల శిల్ప వాళ్ళు ఏం నష్టపోయినారు? శిల్పాలకి ఏమైనా నష్టం జరిగిందో దానివల్ల? రేపొద్దున మీరందరూ తెలుగుదేశం నాయకులు కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టేసి చెప్తూ ఉన్నారు, ఖాళీ చేపిస్తాము, తీసేస్తే ఎవరు నష్టపోతారు? శిల్పాలకి ఏమైనా నష్టం జరుగుతుందా? దాదాపు రెంట్ కడుతూ ఉన్నాము, కొన్ని 100 మందికి ఉద్యోగ అవకాశాలు చూపిస్తున్నాము, కొన్ని వేల మంది మహిళలకి లోన్ల రూపంలో వాళ్ళ స్వశక్తితోటి ఎదగడానికి సహాయపడుతున్నాము. రైతులకి నో ప్రాఫిట్ నో లాస్ కిందటువంటి ఫెర్టిలైజర్లు, పెస్టిసైడ్లు అందజేస్తున్నాము. సూపర్ మార్కెట్లో నంద్యాల ప్రజలందరికీ 10% డిస్కౌంట్ వేస్తున్నాం. సరే, శిల్పాలు తక్కువ తీసుకున్నారు ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతాము. మేము దాదాపు అన్ని షాపులు కలిపి ఈరోజు రెంట్కి తీసుకొని నడుపుతున్నారు, అన్ని జరుగుతుంది. నిన్న జీవో ఇచ్చినారు. వాస్తవంగా అయితే ఇది 1/4/2026. 1/4/2026. మరి ప్రజల్ని ఏ మాదిరిగా ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారో ఈ జీవో ద్వారా అర్థమవుతుంది. ప్రజలందరూ ఎన్నుకున్నందుకు ప్రజా డబ్బుని ఏప్రిల్ 1 నాడు ప్రజల్ని ఏ విధంగా అయితే ఫూల్స్ చేసినారో ఈ జీవో ద్వారా స్పష్టంగా మీకు అందరికీ కూడా ఒకసారి చెప్తారు. దీని ప్రకారం మార్కెట్ వాల్యూ దాదాపు 15 కోట్ల రూపాయలు ఉన్నటువంటి స్థలాన్ని 15 కోట్ల రూపాయలు మార్కెట్ వాల్యూ, నేను ఓన్లీ గవర్నమెంట్ రిజిస్టర్డ్ మార్కెట్ వాల్యూ దీంట్లో ఉంది, నేనేం చెప్పడం లేదు. దాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం 2 ఎకరాల స్థలాన్ని ఎకరాకి సంవత్సరానికి 1,000 రూపాయల చొప్పున, అంటే 2 ఎకరాలకి 2,000 రూపాయలలాగా నెలకు కాదు సంవత్సరానికి 33 సంవత్సరాల కాలం పాటు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పెట్టుకోమని చెప్పేసి జీవో ఇస్తారు. 33 సంవత్సరాలకి 2,000 చొప్పున 2 ఎకరాలు అంటే 66,000 రూపాయలు ఉంటే నంద్యాలలో 2 ఎకరాల స్థలం ఇస్తారంట. మీరు ఎవరైనా సరే, మీరు కూడా ఏదైనా వ్యాపారం చేసుకోవాలని ఎవరైనా అప్లికేషన్ పెడితే ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. మరి ఈ లెక్కన ప్రకారం చూస్తే 66,000 రూపాయలకి నంద్యాల నడి బొడ్డున 2 ఎకరాల స్థలం రెంట్కి ఎక్కడైనా వస్తుందా అని చెప్పేసి ఈరోజు అడుగుతాం. ఈరోజు శిల్పా సహకారు తక్కువ రేటుకి ఇస్తున్నారు, తక్కువ రేటుకి తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. మేము 10 సంవత్సరాల నుంచి రెంట్ కడుతూ, మీరు ఎప్పుడు పెంచమంటే అప్పుడు పెంచుతూ
ఎప్పుడు రెన్యువల్ చేసుకోమంటే అప్పుడు రెన్యువల్ చేసుకుంటూ ₹1 కూడా బాకీ లేకుండా సక్రమంగా కడుతూ పైపెచ్చిగా రిపేర్లన్నీ మేమే చేసుకుంటూ గోడౌన్లు పడిపోయేటువంటి గోడౌన్లను కూడా మేమే రిపేర్ చేయించుకొని బాగు చేసుకొని షాపులు పడిపోయే పరిస్థితి నుంచి మేమే బాగు చేసుకొని అన్ని చేస్తే ఈ రోజు మేము నెలకి దాదాపు 80,000 నుంచి 85,000 రూపాయలు పైనే కడుతూ ఉంటే ఏది నెలకి 33 సంవత్సరాలకి 66,000 రూపాయలకి 2 ఎకరాలు దుబ్బేస్తున్నారు. ఇంక మిమ్మల్ని ఏమనాలని చెప్పి అడుగుతాను. 33 సంవత్సరాలకి 66,000 రూపాయలతోటి 2 ఎకరాల స్థలం, అది నంద్యాల నడిబొడ్డున. అసలు పార్టీ కార్యాలయానికి 2 ఎకరాలు అసలు ఎందుకు అవసరం అవుతుందండి? ఏ రకంగా ఉపయోగపడుతుందో చెప్పానండి. శిల్ప సూపర్ మార్కెట్ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులను కూడా అడుగుతున్నా, మీలో ఒకరో ఇద్దరు మీరు కూడా తీసుకొని ఉంటారు కదా. మహిళా బ్యాంకు ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నంద్యాలలో. ఎన్నో సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ రోజు అక్కడికి రెంట్కి అవకాశం ఉంది కాబట్టి, మెయిన్ రోడ్ మీద ఉంది కాబట్టి తీసుకున్నాం. మేము రెంట్ సక్రమంగా కట్టకపోయినంటే, మేము ఎక్కడైనా సరే బకాయిలు పెట్టుకొని ఉంటే మాది తప్పవుతుంది. గతంలో ఎంతో మంది బకాయిలు కట్టకుండా ఎగ్గొట్టేటువంటి పరిస్థితి లేదా? సక్రమంగా కడితేనేమో సరే, దాని గురించి కూడా మామూలుగా అయితే మాట్లాడదలుచుకోలే. మార్కెట్ యార్డ్ని, రైతులకు సంబంధించిన ఆస్తిని రాజకీయాల కోసం వాడుకుంటున్నారు వీళ్ళు. రాజకీయాలకి అతీతంగా ఉండాలి కాబట్టి రైతుల ఆస్తిని మేము కాపాడుతున్నామని చెప్పేసి ప్రగల్భాలు పలికిన వీళ్ళు ఈరోజు దేనికి ఇచ్చినారండి? 2 ఎకరాల స్థలాన్ని దేనికి ఇచ్చినారు? రైతు సంక్షేమ పార్టీయా? రైతులు ఏనాడైనా పట్టించుకున్న పార్టీయా? వాళ్ళేమో 33 సంవత్సరాలంట 2,000 రూపాయల లాగా సంవత్సరానికి తీసుకుంటారంట. పేదలకి మంచి జరిగే కార్యక్రమాల్ని సక్రమంగా రెంట్ కడుతూ, ఎక్కడా అవినీతి జరగల. ఆ రోజు టెండర్లో పాల్గొనే తీసుకున్నాం. ఆ రోజు ఖాళీగా ఉన్న షాపులు ఈ రోజు మీ చేతుల్లో పెట్టినాము. 8 షాపులు కట్టి నూనెపల్లిలో ఎన్ని షాపులు తెరిపించగలిగినారు మీరు చూస్తున్నారు కదన్నా. ఎన్ని షాపులు నడుస్తున్నాయి అన్నాడా? నూనెపల్లిది మీ చేతుల్లో మేము కట్టి మీ చేతుల్లో అప్పచెప్పినాం. ఎన్ని షాపులు మీరు నడిపిస్తున్నారు చెప్పండి? ఎన్ని షాపులు వచ్చినాయి? ఎన్ని షాపులు ఎత్తిపోయినాయి? చేయాల్సిన పని చాలా ఉన్నాయి. మెడికల్ కాలేజ్ని అసంపూర్తిగా ఆపినటువంటి పరిస్థితి. మెడికల్ కాలేజ్లో 3వ సంవత్సరం వస్తుందా రాదా అని చెప్పేసి మొట్టికాయల అక్షింతలు పడితే పైన అధికారులు వెళ్ళేసి కాలవేళ పట్టుకొని 3వ సంవత్సరం పర్మిషన్ తెచ్చుకున్నారు. మీరు కట్టాల్సింది, నిర్మించాల్సిన కాలేజీలు నిర్మించండి. ఆగిపోయినటువంటి టీటీడీ కళ్యాణ మండపాన్ని నిర్మించి త్వరగా ప్రజలకి అప్పచెప్పండి. ఆగిపోయినటువంటి వైఎస్ఆర్ నగర్ దారిలో ఉన్నటువంటి బ్రిడ్జ్ ని పూర్తి చేసి ప్రజలకు అప్పచెప్పండి. పూర్తయిపోయినటువంటి ఉర్దూ కళాశాల కోసం నిర్మించినటువంటి భవనాలని ప్రజలకి అప్పచెప్పండి. ఇవన్నీ మేము చేసి మీ చేతుల్లో పెట్టినాం కదా. చేసినవి కూడా ఇప్పటి వరకు పూర్తి చేసుకోలేని పరిస్థితి. ఓపెనింగ్ కూడా చేయడం. ఈ మధ్య ఓపెనింగ్ అప్పుడు కనీసం శిలాఫలకాలు వేయడం చూసినాం. గతంలో మమ్మల్ని విమర్శించినారు, వీళ్ళు ఓపెనింగ్ చేసేటప్పుడు శిలాఫలక పెద్ద పెద్దగా పెట్టుకుంటారబ్బా, రంగులు వేసుకుంటారంట. మేము ఓపెనింగ్ చేసిన తర్వాత శిలాఫలకాలు పెట్టినాం. మీరు ఓపెనింగ్ కాదు కదా, భూమి పూజకే పెద్ద పెద్ద శిలాఫలకాలు. ఏ రకంగా పోతుంది, ఎక్కడికి పోతున్నాం అనేది ఒకసారి ఆలోచించమని చెప్పిపోతుంది. వాస్తవంగా అయితే దీని గురించి మాట్లాడదలుచుకోలే. కోర్టులో ఫైట్ చేస్తున్నాం. కోర్టు ఏం చెప్తే దాని ప్రకారం, దీనివల్ల నాకు వచ్చే ప్రజలు నష్టపోకూడదని చెప్పేసి ప్రజల వైపు నుంచి పోరాడాలని చెప్పేసి కోర్టుకు వెళ్ళాను తప్పితే దాంట్లోంచి నాకు ఒక నయా పైసా ఆదాయం లేదు. ఒక మంచి కార్యక్రమాన్ని నాన్నగారు మొదలు పెట్టినారు. ఎక్కడి నుంచో ఎక్కడో పుట్టినాము, ఎక్కడో పెరిగినాము, ఎవరికి తెలియనటువంటి కుటుంబాన్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేసినారు నంద్యాల ప్రజలు. కాబట్టి అటువంటి నంద్యాల ప్రజలకి రుణం తీర్చుకోవడానికి ఇది ఒక మార్గం లాగా ఎంచుకొని సేవా సమితి ద్వారా మన చేతనైనంత సహాయం చేద్దామని ఒక మంచి ఆలోచనతో పెట్టినారు. కాబట్టి అర్ధాంతరంగా మూసివేయాలని చెప్పేసి వాళ్ళు హుకుం జారీ చేసినా సరే దాని మీద పోరాడదాం. ఎందుకంటే నష్టపోయేది ప్రజలు కాబట్టి ప్రజల కోసం మనం పోరాడదామని చెప్పి పోరాడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఎంతో కష్టపడి నంద్యాల ప్రజలకి ప్లాట్లు రెడీ చేసి దాదాపు 5,500 మందికి ఆనాడు ప్లాట్లు రెడీ చేసి తయారు చేస్తే పంచుదామంటే ఆ రోజు కోర్టు కేసులు వేసినారు. సరే, గెలుచుకొని వచ్చిన తర్వాత 3,500 పంచిన తర్వాత ఈరోజు హౌసింగ్ కూడా శాంక్షన్ చేయిస్తే ఏం చేసినారు మీరు? 2 సంవత్సరాలు అయింది, ఏం చేసినారు? ఒక ఇల్లు అన్న ఆడ కనపడుతుందా? ఎవడైనా కట్టుకోవడానికి ముందుకెళ్తుంటే కూడా వాళ్ళని కూడా బెదిరించి బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు? ఆడ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించినాం కదా. బొగ్గులైన వాళ్ళు అక్కడ
ఖాళీ చేయాలంటే ఇక్కడ వాళ్ళకి ఇల్లు చూపించాలన్న ఉద్దేశంతో ఆగు మేఘాల మీద ఉన్నటువంటి సదుపాయాలన్నీ కూడా కల్పించినాం. వాళ్ళని ఆడికి షిఫ్ట్ చేసిందంటే ఈ రోజు మీకు ఆ ఇబ్బంది ఉండేది కాదు కదా. ఈ రోజు బలవంతంగా వాళ్ళతోటి దొంగ సంతకాలు పెట్టించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? ఈ రోజు కూడా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ ని అడ్డుకునే పరిస్థితే లేదు. అయితే బొగ్గులైన వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేపేయాలనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ స్థలాలు ఎక్కడున్నాయని చెప్పి చూపించాల్సిన బాధ్యత మాత్రం మీకు ఉందని చెప్పేసి గుర్తు చేస్తాం. స్థలాలు మేము కేటాయించినాం, ఇప్పుడు ఆ స్థలాల్ని రద్దు చేస్తున్నాం అని చెప్పేసి మీరు ప్రకటిస్తున్నారు. ఒకవేళ రద్దు చేస్తే వాళ్ళకి ఎక్కడ ఇస్తున్నారు? వాళ్ళకి ఆ పట్టాలు చూపించి వాళ్ళకి 2 సెంట్లు కాకపోతే 4 సెంట్లు ఇస్తే కూడా మేము సంతోషపడతాం. అది చూపించి ఆ పట్టా వీళ్ళ చేతుల్లో పెట్టి ఈ పాత పట్టా తీసుకోమని చెప్పేసి నేను అధికారులను కూడా కోరుతాను. నోరుంది కదా అని చెప్పి ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఏది పడితే అది వాగుతూ ఉంటే మేము కూడా దానికంటే ఎక్కువ మాట్లాడగలం. కానీ రాజకీయాల్ని హుందాగా చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు రాజకీయాల్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి మనం తీసుకురాకూడదు అని చెప్పేసి మా నాయకుడు చెప్పినాడు, దాన్ని మేము పాటిస్తాము. ఈరోజు మీరు వచ్చిన తర్వాత నంద్యాల జిల్లాకి జరిగినటువంటి అభివృద్ధి ఏంది? ఈరోజు ఏ భవనం అయినా సరే మేము నిర్మించిన దానిలోనే కదా ఈరోజు కలెక్టర్ గారు ఉంటున్నది కానీ, లేకపోతే జేసీ గారు ఉంటున్నది కానీ, లేకపోతే ప్రతి ఒక్కరు ఈరోజు గవర్నమెంట్ ఆఫీసులు నడుస్తున్నామని మేము చూపించినటువంటి భవనాల్లో తప్పితే మీరు వచ్చిన తర్వాత ఒక మంచి పని చేసినాం, పలానా వాళ్ళకి ఇచ్చినాం అనేది చూపి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని వ్యతిరేకించడంలా, అమరావతికి కావాల్సినటువంటి డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దానికి సమాధానం చెప్పండి. రాష్ట్రంలో ఎక్కడైనా సరే పేద మధ్యతరగతి ఇల్లు కట్టుకోవాలంటే 2,000 పర్ స్క్వేర్ ఫీట్ పడుతుంది. సరే లావిష్ గా కట్టుకోవాలంటే 3,000 అవుతుంది. హైదరాబాద్ లో హై రైజ్ బిల్డింగ్లు 3,500. ఇంకా లావిష్ గా కట్టుకోవాలంటే 4,500 నుంచి 5,000 అవుతుంది. మీకు అమరావతిలో 12,000 14,000 ఎందుకు అవుతుందని చెప్పి కదా అడుగుతుంది. దానికి సమాధానం చెప్పండి. 14,000 ఎందుకు అవుతుంది? పైపెచ్చుగా ఇసుక ఫ్రీగా ఇచ్చి, మళ్ళీ సబ్సిడీలు ఇచ్చి, మొబిలైజేషన్ అడ్వాన్స్లు మనమే ఇచ్చి ఎందుకు అవుతుంది ఆ ఖర్చు అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నాడు. దానికి సమాధానం చెప్పండి. 2,00,000 కోట్ల రూపాయలు, 6,000 కోట్ల రూపాయలతోటి 17 మెడికల్ కాలేజీలు తయారు చేసుకోగలుగుతామంటే మన దగ్గర డబ్బు లేదంటారు. కానీ ఒక నగరాన్ని నిర్మించడానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పన కోసం కావాల్సినటువంటి 2,00,000 కోట్లంట అమరావతి మీద పెడతారంట. మేము అమరావతిని వ్యతిరేకించడం, అమరావతి మీద పెట్టబోయే 2,00,000 కోట్లలో మాకు రావాల్సిన వాటా, మా నంద్యాలకి రావాల్సినటువంటి 5,000 కోట్ల రూపాయల వాటా మాకు ఇచ్చిన తర్వాత చేయండి. 5,000 కోట్లు ఉంటే మేమందరం డెవలప్ అవుతాం కదా, అన్ని తీసుకెళ్లి ఒక నగరం మీద ఎందుకు పెట్టాలి? ఇక్కడే కదా వ్యత్యాసం వస్తుంది మనకి అని చెప్పేసి ప్రతిసారి మొత్తుకుంటుంది. గతంలో అదే తప్పు చేసినాం, మొత్తం తీసుకెళ్లి హైదరాబాద్ లో పెట్టినాం అనేది కదా ఈ రోజు మనం పోరాడి వికేంద్రీకరణ చేసుకుంటామని చెప్పి మాటలు చెప్పింది. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ రాష్ట్రమంతా మనం చూస్తూ ఉన్నాము ఏ రకంగా వాళ్ళ ధనదాహము, భూదాహం ఎంతైనా తీరడం లేదు. ఇప్పుడు నంద్యాలలో నూనెపల్లి మార్కెట్ యార్డ్లో ఒక విచిత్రమైన సిచ్యువేషన్ క్రియేట్ చేయడం జరిగింది. నాకు తెలిసి నేను నంద్యాల వాసినే, 40-50 సంవత్సరాలుగా ఎప్పుడూ జరగనటువంటి ఒక కొత్త పద్ధతిని రావడం తీసుకోవడం జరిగింది. నూనెపల్లె మార్కెట్ యార్డులో 2 ఎకరాలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కు అలాట్ చేయడము ఈ జీవో ప్రకారం జరిగింది. మీరు ప్రభుత్వాస్తిని దేనికి వాడాలనుకుంటా ఉన్నారు? మార్కెట్ యార్డ్ అది రైతులకు సంబంధించి. నేను ఇంతకుముందు మార్కెట్ యార్డ్ చైర్మన్గా అక్కడ పని చేయడం కూడా జరిగింది. మా పీరియడ్లో అదే నూనెపల్లె మార్కెట్ యార్డ్లో 4 గోడౌన్స్ తయారు చేయడానికి ప్రపోజల్స్ పంపించడం కూడా జరిగింది. కరోనా కష్టకాలంలో ఆ నూనెపల్లె మార్కెట్ యార్డును నంద్యాల ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఏ రకంగా కష్టం వచ్చి కూరగాయల మార్కెట్ వాళ్ళు ఎంతో ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళందరినీ అక్కడికి తరలించి అక్కడ పెట్టి శిల్పారవి గారి సహకారంతో, ఆడ ఉండే ఆఫీసర్ల సహకారంతో మార్కెట్ యార్డును అక్కడ పెట్టి ఏ రకంగా సేవ చేసినాం. ఒక్క రాగి నయా పైసా కూడా
వ్యాపారస్తుల దగ్గర నుంచి, చిరు వ్యాపారస్తుల దగ్గర, పెద్ద వ్యాపారుల దగ్గర నుంచి తీసుకోకుండా అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చినారు. అది ప్రజలకు సేవ చేయాలి. ఆస్తులు తీసుకొని మీ సొంత పార్టీ కోసం అని చెప్పేసి తీసుకోవడం ఎంతవరకు సమంజసం? అక్కడ నా పీరియడ్లో గోడౌన్స్ శాంక్షన్ కావడం కూడా జరిగింది. కరోనా పీరియడ్ వల్ల పెండింగ్ పడ్డము, తర్వాత కూరగాయల మార్కెట్కు వాటికి దాన్ని వాడడము మనమందరము చూసినాం. మనమందరం నంద్యాల వాసులమే. కూరగాయల మార్కెట్ సోషల్ డిస్టెన్స్ చౌక్లో ఉండేది ఆపేసి కొన్ని రోజులు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో పెట్టి, ఆ తర్వాత చెరువుకట్ట కింద అక్కడ కొన్ని రోజులు పెట్టి, వర్షాలలో తడిసిపోయి నష్టపోయి ఎంతో కష్టాలలో ఉన్నప్పుడు మా అప్పటి ఎమ్మెల్యే మా శిల్ప రవి గారు మాట్లాడి, ఆఫీసర్లతో, నేను మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉన్నాను, మాట్లాడి ఏ రకంగా మేము కష్టపడి టెక్కే మార్కెట్ యార్డ్లో ఫ్రూట్స్ వాళ్లకు స్టాల్ ఇచ్చినాము. నూనెపల్లె మార్కెట్ యార్డ్లో రైతులను అక్కడ కూరగాయలు చేసుకుని వచ్చేసి చేయడం జరిగింది. మంచి చేస్తే ఎవరైనా హర్షిస్తారు తప్ప ఆస్తులను మీరు తీసుకొని మీ పార్టీ ఆఫీస్కు తీసుకుంటారా? అది 2 ఎకరాలు, 1 ఎకరా సంవత్సరానికి 1000 రూపాయలు లీజు. 2 ఎకరాలకు సంవత్సరానికి 2000 రూపాయలు. అసలు మీకు ప్రజలు ఏమనుకుంటారనే ఆలోచన కూడా లేదా? ఎక్కడి వరకు వెళ్ళిపోతా ఉన్నారు మీరు? 1000 రూపాయలు ఎకరా సంవత్సరానికి లీజుకు. అరే ఏం ఆలోచన చేస్తారు అనేది కూడా లేకుండా అది క్లియర్గా జీవో ఇచ్చి పంపించడం. ఎక్కడికి మీరు ఎక్కడికి తెగబడుతున్నారని అడుగుతా ఉన్నాను. అదే నూనెపల్లి మార్కెట్ యార్డ్లో ఎదురుంగ షాపింగ్ కాంప్లెక్స్ మా పీరియడ్లో చేయడం జరిగింది. మా పీరియడ్ తర్వాత అది యాక్షన్ జరగడం జరిగింది. ఒక్కొక్క షాపు ఎంతకు లీసుకుపోతుందో అడగండి. 10,000 నుంచి 11,000 రూపాయలు ఒక్కొక్క షాపు నెలకు పోతా ఉంది. ఏ రకంగా మీరు చేస్తా ఉన్నారు? మీ ధనదాహానికి, మీ భూదాహానికి అంతు అనేదే లేదా? చాలా బాధగా ఉంది. ఖచ్చితంగా ఇదైతే చాలా తప్పుడు సంకేతం మీరు ఇస్తా ఉన్నారు ప్రజలకు. ఈ రకంగా మీరు ఇచ్చేపాటైతే మీకే కాదు అందరికీ ఇవ్వండి. ఎంతో మంది రైతులు ఉన్నారు. సంవత్సరానికి 1000 రూపాయలు గవర్నమెంట్ హాస్టల్ ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వండి, మాకు ఇవ్వండి, మా ఆఫీస్కి ఇవ్వండి. ఏ రకంగా మీరు చేస్తా ఉన్నారు? ఏమిది? మళ్ళీ మీరేదో ఫీల్ అయినట్లు మాట్లాడి శిల్పా సహకార్ మీద ఎన్ని మాటలు చెప్పారండి? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఏమేమి చెప్పారు? ఏ రకంగా చెప్పినారు? కొత్తగా 1వ తేదీ అనుకుంటాను అది ఆర్డర్ వచ్చింది, ఈ నెల 1వ తేదీ. దీన్నైతే మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. నేనైతే లీగల్గా ఎంతవరకు పోగలమో సాధ్యాసాధ్యాలు చూసి నేను ఆలోచన చేస్తాను. శిల్పా రవి గారితో డిస్కస్ చేసి నేను అది కూడా చేస్తాను అని చెప్పేసి మీ ద్వారా చెప్తున్నాను. చాలా చాలా బాధగా ఉంది. ఈ రకంగా రైతులకు పనికి వచ్చేటివి మంచి ప్రాపర్టీస్ను ఈ రకంగా మీరు నాశనం చేయడం నాకు చాలా బాధగా ఉంది. నేను తీవ్రంగా ఖండిస్తాను. నమస్కారం.